జగన్మోహన్ రెడ్డి అనే రాజకీయ గండరగండని ఓడించడానికి అన్ని పార్టీలు ఒక తాటి మీదకు వస్తున్న సూచనలు కనిపిస్తాయి. ఆంధ్ర రాజకీయాల్లో ఇప్పుడు క్రమంగా క్లారిటీ వస్తున్నది. జగన్ ఒకవైపు పార్టీలు జెండాలు సంబంధం లేకుండా మిగిలిన పార్టీలు అన్నీ ఒకవైపు తయారవుతున్నాయి. షర్మిల నేరుగా జగన్ రెడ్డి అని పిలుస్తున్నది. ఇప్పటి వరకు సాగిన కాంగ్రెస్ పాలన కానీ చంద్రబాబు పాలన గురించి కానీ మాట్లాడటం లేదు. పవన్ కళ్యాణ్ సంగతి సరే జగన్నే టార్గెట్. చంద్రబాబు 3 టర్ముల పాలన విషయాలను పొరపాటును కూడా వారు ఎవరు ప్రస్తావించరు. వామపక్షాల సంగతి తెలిసిందే. బాబు గారు ఏటంటే అదే వారి మాట. భాజపా సంగతి మరీ విచిత్రం. ఆ పార్టీ కేంద్ర నాయకులు చోద్యం చూస్తున్నట్టు చూస్తుంటారు. లోకల్ లీడర్లు జగన్ మీద ఎగబడతారు. అదొక వ్యూహం, ముట్టిగిల్లి జోలపాటం అంటారు కదా, అలాంటి వ్యూహం. సో మొత్తానికి జగన్ పార్టీ మినహా రాజకీయంలో ప్రవేశం ఉన్న పార్టీలు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, సోషల్ మీడియా హ్యాండ్లర్స్ కావచ్చు, మీడియా కావచ్చు, అందరిది ఒకటే టార్గెట్, మహా కూటమి. వైఎస్ జగన్ గమ్మత్తు ఏమిటంటే ఈ జనాలు అంతా గడిచిన 5 ఏళ్ల పాలన గురించి మాట్లాడతారు. అంతకుముందు 3 దఫాలు పనిచేసిన చంద్రబాబు దాని గురించి మాట్లాడరు. ఆ లోపాలు గురించి ఏం మాట్లాడరు. చంద్రబాబు పాలన గురించి మాట్లాడాలంటే సైబరాబాద్ అంటూ బాగా బయటకు తీస్తారు. పోనీ అలా అని జగన్ చేసిన 100 పనుల్లో ఒకటైనా మంచి పని మీకు కనిపిస్తుందా అంటే వారికి కనిపించదు. మేము కనులుండి చూడలేని జనం. ఇదంతా ఓ సామాజిక వర్గం అద్భుతంగా అల్లిన సాలెగూడుగా పరిశీలకులు భావిస్తున్నారు. ఆ అల్లిక నుంచి ఎవరు తప్పించుకోలేరు. అది షర్మిల అయినా పవన్ కళ్యాణ్ అయినా ఎక్కడెక్కడో పావులు కదులుతాయి. ఎవరెవరో పందాలు నప్పుతారు. ఫలితం ఎవరు ఊహించని విధంగా భటులు నడుస్తారు. ఎక్కడ కాంగ్రెస్ పార్టీ దానికి ఓ సలహాదారు, సదరు సలహాదారు మనవాడే, ఆ మాత్రం చాలు కదా అల్లుకుపోవటానికి అక్కడ ఆ విధంగా తమ కార్యకలాపాలు నెరవేర్చుకుంటున్నారు. ఎక్కడ అసంతృప్తి ఉంటే అక్కడ వలవేస్తారు. దండోపాయాలతో పని లేదు. దానోపాయం ఉండనే ఉంది, ఫండింగ్. పైగా జగన్ తీరు వేరు. ఎవరి కోసం ఎవరున్నారు, పొండిరా పొండి అనే టైపు. అందరినీ ధర్మదాత సినిమాలో అందరినీ దూరం చేసేసుకున్నారు. బతిమాలే ప్రసక్తే లేదు, బామాలే ఊసే లేదు. అసలు లౌక్యం తెలియదు అనుకోవాలా, అసలు రాజకీయం వంట పట్టలేదు అని అనుకోవాలో, మరి ఇంకా ఏం ధీమా ఉందో. మొత్తానికి తన వైరి గణాన్ని జగన్ తనే బలోపేతం చేశాడు. నిజానికి దగ్గుపాటి ఫ్యామిలీకి కావాల్సినవి చూసి ఉంటే ఈరోజు పురంధేశ్వరి ఇలా మాట్లాడే పరిస్థితి ఉండేది కాదు. అప్పుడే చెల్లెలకి రాజ్యసభ ఇచ్చేసి ఉంటే షర్మిలకు ఈరోజు ఇలా ప్రశ్నించుకునే అవసరం ఉండేది కాదు. ఇలా ఎవరికి కావాల్సిన బిస్కెట్లు రొట్టె ముక్కలు ఇచ్చుకుంటూ పోతే ఆంధ్ర రాజకీయ ముఖ చిత్రం ఇలా ఉండేది కాదు. కానీ అన్నీ అనుకుంటే అక్కడే ఉన్నది జగన్ ఎందుకు అవుతారో అనితర సాధ్యం కానీ నా మార్గం అన్నట్టుగా సాగుతున్నాడు. ఇక మిగిలింది ఒక్కటే ఆశ జగన్కు. తను ఎన్నాళ్ళు ఇన్ని మాటలు పడి ఇన్ని అప్పులు చేసి ఇంత అపప్రద మూట కట్టుకుని పంచిన డబ్బులు అక్కరకు వచ్చి ఆదుకుంటాయా, ఆదుకోవా? అయినవారు కానివారు అంతా శత్రువుల ఎదురు నిలిచిన వేళ జనం ఏమంటారు? డబ్బులు ఇచ్చినా పంచినా కూడా తాము కూడా ఎదురుగానే ఉంటాము తప్ప పక్కన ఉండమంటారా? అంతకన్నా దురదృష్టం జగన్కు మరొకటి ఉండదు. అపజయాన్ని కౌగలించుకోవడానికి సిద్ధం అయిపోవటమే. కానీ ఇది కాదు సమస్య. జగన్ గెలవవచ్చు, ఓడవచ్చు, అది వేరే సంగతి. కానీ ఆ వర్గం వల్లిన సాలిగూడలో చిక్కుకున్న వారందరికీ తరువాత ఎలాగో కనువిప్పు అవుతుంది. కానీ ఒకసారి మళ్ళీ అధికారం చేతిలోకి వచ్చిన తర్వాత ఇక మరికొన్ని దశాబ్దాలు ఆ వర్గం గుప్పిట్లో ఆంధ్ర జనం అల్లాడాల్సిందే. మళ్ళీ మరోసారి జగన్ లాంటి తెగోగు ఉన్న నాయకుడు రాలేరు, రానివ్వరు ఆ వర్గం. కానీ జగన్మోహన్ రెడ్డి చాలా దమ్ము ధైర్యం ఉన్న మనగాడని ప్రజలు గుర్తించారు. జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలకు కులం, మతం, ప్రాంతం, పార్టీలకు అతీతంగా అర్హత ఉన్నవారి అందరికీ చేసిన సేవలు మరియు కరోనా 2 సంవత్సరాల ప్రజలకు చేసిన సేవలు కూడా దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు. అదే కాక జగన్కు ఉన్న దైవభక్తి అమోఘం, అద్భుతం. అందుకే జగన్ ఎప్పుడు పైన దేవుడు ఉన్నాడు మరియు ఆదరించే ప్రజలు ఉన్నారని చెబుతూనే ఉంటాడు. కావున ప్రజల ఆశీస్సులతో మరియు దీవెనలతో రాబోయే ఎన్నికల్లో అఖండ విజయం సాధించి ప్రతిపక్షాలను మట్టి కరిపిస్తాడు అనటంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన కృష్ణదేవరాయల అల్లుడు ఆళియ రామరాయలు అంటారు ఆయన్ని. ఆయన విజయనగర సామ్రాజ్యం మహోన్నత దశలో ఉన్న సైన్యాన్ని కూడగట్టుకొని
ఒక్కొక్క ముస్లిం రాజును ఓడించుకుంటూ వచ్చాడు. ఒకానొక దశలో వారందరూ ఏకమై తల్లికోట వద్ద యుద్ధాన్ని ప్రకటించారు. ఆ యుద్ధంలో ఏనుగు బెదిరి ఆళియ రామరాయలు ప్రయాణిస్తున్న ఏనుగు బెదరటంతో ఆయన ఏనుగు అంబారి నుంచి కింద పడ్డాడు. కింద పడినప్పుడు ముస్లిం సైనికులు ఆయనను తల నరికి గెడ తగిలించి ఇలా పైకి చూపించడంతో ఆయన విజయనగర సామ్రాజ్య సైన్యం మహత్తర సైన్యం చెల్లాచెదురైపోయింది. ఆ విషయాన్ని చరిత్రలో మనం వెనక్కి తిరిగి చూసుకుంటే బలమైన నాయకులు కూడా ఒక బలహీనమైన క్షణంలో ఓటమి పాలు కావచ్చు. జగన్మోహన్ రెడ్డి వీటికన్నిటికీ అతీతుడు, వ్యూహాల మీద ప్రతి వ్యూహాలు వేయగల దిట్ట. కానీ ఎక్కడా నోరు జారకుండా, ఎక్కడా రాజకీయ వ్యూహాలు చెక్కు చెదరకుండా అడుగు ముందుకు స్థిరంగా దృఢంగా అడుగులు వేయాల్సిన సమయం ఈ 100 రోజులు ఆయన జీవితంలోనూ, ఆయన రాజకీయ జీవితంలోనూ, అలాగే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తులోనూ చాలా కీలకమైనవి. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల ప్రజల భవిష్యత్తుకు ఇది దిశానిర్దేశం చేసే సమయం. ఈ సమయాన్ని బడుగు బలహీన వర్గాలు సద్వినియోగం చేసుకుంటాయని ఆశించవచ్చు. విజయం తప్పకుండా ఆయన దరిదాపుల్లో ఉంది. ఆ విజయాన్ని జగన్మోహన్ రెడ్డి ఎలా అందుకుంటాడో చూడాలి. అది ఆ విజయము అద్భుతమైన విజయము 135 నుంచి 155 సీట్ల దగ్గర ఉంటుందా, 115 నుంచి 130 వరకు ఉంటుందా అనేది నెక్స్ట్ ఎలక్షన్ ఫలితాలు వచ్చాక తెలుస్తుంది. విజయం అయితే తథ్యము. ఆ విజయం తథ్యాన్ని స్థిరంగా దృఢంగా అందుకునే ఒక అదృష్టం ఆయనకి కలగాలని కోరుకుంది.